తిరుమలలో అలజడి సృష్టించాలి, పవిత్రతను దెబ్బతీయాలి. ఇది బిఆర్ నాయుడు గారు కుటుంబ సభ్యులు ఆడున్నారు. ఆ మహాతల్లి కూడా ఆ కారులోనే ఉంది, వాళ్ళ సతీమణి. ఏంటిది? ఒక కుటుంబంతో ఉన్న టీటీడీ చైర్మన్ని మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? కరుణాకర్ రెడ్డి గారు, మేము అడుగుతున్నాం, మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన అకృత్యాలు, అది మీ నాయకుడు కానీ మేము నిజంగా అడ్డుకోవాలని ఉంటే మీరు ఇంట్లో నుంచి బయట వచ్చేవాళ్ళ? మేము ఎప్పుడూ సంస్కారహీనంగా ప్రవర్తించలా. మీరు సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు తిరుపతిలో. ఏంటి బిఆర్ నాయుడు గారి మీద దాడి చేయడం అంటే ఏంటి అర్థం? రాజకీయాల్లో విమర్శలు ఓకే, మీరు దాడి చేయడం అంటే ఏంటి? దాడి చేయడం అంటే ఏంటని మేము అడుగుతున్నాం. నిన్న హత్యా ప్రయత్నం జరిగింది వాస్తవా కాదా? ఏం పని అది? ఆయన హోటల్లో కుటుంబ సమేతంగా టిఫిన్కి వస్తే మీ రౌడీ ముక్కలు పంపించింది వాస్తవా కాదా? గతంలో మీరు కూడా ఈరోజు తిరుపతిలో ఉన్నారు, మీ నాయకులు చాలామంది వస్తున్నారు. మేము కానీ మీరు ప్రవర్తించడు కానీ మేము ప్రవర్తిస్తే ఈరోజు మేము అధికారంలో ఉన్నాం. ఒక్కరన్నా తిరుపతి రాగలుగుతారా? తిరుపతిలో ఉండగలుగుతారా? కానీ మా నాయకుడు అలా నేర్పించలా. సంస్కారం, గౌరవించడం, కుటుంబంతో ఉన్నప్పుడు గౌరవించడం ఏంటిది? మీరే అలజడి సృష్టించి, మీరే దాడి చేసి, మీరే హత్యాయత్నానికి ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుంటే దాని మీద ఈరోజు జిల్లా మొత్తం ఉన్న వైసీపీ నాయకులను పోగు చేసి 500 రూపాయలు మనిషికి ఇచ్చి జనాలు మొబిలైజ్ చేస్తారా? అది కూడా ఉదయం 8 గంటలకే మొత్తం బస్టాండ్ సమీపంలో. అక్కడ అల్లరి మూకలందరినీ చేరేసి ధర్నాకు పిలుపునిస్తారా? మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళు చేసిన ధర్నాను ఒకసారి చూడండి. బాధేస్తుంది, నిజంగా బాధేస్తుంది. అక్కడ అంబులెన్స్ ఉంది. వీళ్ళకి ఏం పని అండి? ఈరోజు ఉదయం 7:30, 8 గంటల కాడ అంబులెన్స్ 108. గతంలో తెలుగుదేశం పార్టీ 2014-19లో సమర్థవంతంగా అమలు చేసిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని వేల ప్రాణాలు పోగొట్టారు మీరు అంబులెన్సులు సకాలంలో రాక. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోల్డెన్ పీరియడ్లో సకాలంలో అంబులెన్సులు 108 రావడం, పేషెంట్స్ని వాళ్ళకి కావాల్సిన విధంగా అక్కడే మినీ హాస్పిటల్స్ లాగా అంబులెన్స్లో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి ప్రాణాలు కాపాడుతూ ఈరోజు వితిన్ సెకండ్స్లో అంబులెన్స్లు వస్తున్నాయి. అంబులెన్స్లు రావడమే కాదు, ప్రాణాలు కాపాడుతున్నాయి. గత 5 ఏళ్ళలో ఫోన్ చేస్తే వచ్చిన పరిస్థితి లేదు. సంస్కరణలు తీసుకొని వచ్చాం. ఈరోజు ప్రాణాలను, ఈరోజు మేము ఫోన్ చేసి అంబులెన్స్ వస్తుంది, మా ప్రాణాలు కాపాడుతుందనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే, ఈరోజు ఒకసారి చూడండి అక్కడ అంబులెన్స్. వీళ్ళు రోడ్డుకి ఎక్కి అల్లర్లు చేస్తుంటే అంబులెన్స్ అక్కడ ఆగిపోయింది. ఆ ప్రాణానికి ఖరీదు కట్టగలుగుతామా? ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు రోడ్డు ఎక్కారు నిర్దాక్ష్యంగా, దారుణం, బాధాకరం. అంబులెన్స్ని ఆపేసి వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎంత ట్రాఫిక్ జామ్ అయింది, బాధేస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ చేస్తే అంబులెన్స్లు వచ్చేది కాదు, నడి రోడ్డు మీదే ప్రాణాలు పోయేటివి. ఈరోజు ఫోన్ చేస్తే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంబులెన్స్ రావడంతో పాటు అక్కడే వైద్యం అందించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంటే, ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలు, ఉన్మాదాలు, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి. మేము అడుగుతున్నాం సూటిగా, అక్కడ ఉన్న అంబులెన్స్కి దారి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దని మేము అడుగుతున్నాం. ఈరోజు అంబులెన్సు అర్ధ గంట నుంచి అక్కడ కుయ్యి 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 అని అరుస్తుంటే ఒక్కరన్నా స్పందిస్తున్నారా? ఒక పక్క 10వ తరగతి ఎగ్జామ్స్, రాత్రి పగళ్ళు చదువుకొని కష్టపడి వాళ్ళ కళలు సాకారం చేసుకోవాలని ఒక పక్క 10వ తరగతి రాస్తున్న బిడ్డలు, వాళ్ళ బిడ్డలు బాగా ఎగ్జామ్ రాయాలి,
అని చెప్పి తల్లిదండ్రులు తాపత్రయంతో తపనతో వాళ్ళని తీసుకెళ్తుంటే వీళ్ళు రోడ్డు మీద స్వైర విహారం చేస్తూ 1.5 గంట నుంచి వెహికల్స్ ఆపేస్తే సకాలంలో ఎగ్జామ్ సెంటర్కి పోతే ఏంటి పరిస్థితి, పోకపోతే ఏంటి పరిస్థితి? ఆ బిడ్డల మనోవేదన ఎవరు బాధ్యత వహిస్తారు? జగన్మోహన్ రెడ్డి మేము సూటిగా అడుగుతున్నాం. 10వ తరగతి ఎగ్జామ్స్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు ఆపేసి ధర్నా చేస్తున్నారే, ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎవరు తీరుస్తారు? 8 ఏళ్ళకు రోడ్డు ఎక్కుతారా? అది కూడా ప్రధాన కూడల్లో. మేము అడుగుతున్నాం, మీకు బాధ్యత లేదా? 10వ తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. అక్కడ మా బిడ్డల ఎగ్జామ్స్ టైం అయిపోతా ఉంది, మేము సెంటర్కి తీసుకెళ్ళాలి, పక్కకు తప్పుకోండి అంటే వాళ్ళ మీద దాడికి పోయినారు. పోలీసులు చెప్పినా వినడం లేదు, ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తున్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాధ్యత వహించాల్సిందే. ఆ బిడ్డల యొక్క కళలో సాకారం కోసం వెళ్తుంటే వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు. పిల్లలు 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి పోతున్న తరుణంలో ఆ ట్రాఫిక్ ఆపేసి యథేచ్ఛగా ఉన్మాదుల్లాగా స్వైర విహారం చేస్తుంటే సకాలంలోకి సెంటర్కి వెళ్తామో లేదని వాళ్ళ పిల్లల యొక్క మనోవేదనను ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక పక్క నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చాం. ఈరోజు ఒక పక్క కరికులం రీవ్యాంప్ చేస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల భద్రత కోసం విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు 10వ తరగతి పిల్లలకు కూడా ఉచితంగా పోతూ ఉంటే హాల్ టికెట్ చూపిస్తే ఉచితంగా బస్సులు ఎక్కే సౌకర్యం కల్పిస్తుంతో పాటు ఆటోలకి అందరికీ మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సర్వీస్ చేయండి, పిల్లలు ఎవరైనా ఉంటే 10వ తరగతి పిల్లలు సకాలంలో ఎగ్జామ్స్కి వెళ్ళాలని చెప్పి ఒక పక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే, గతంలో ఎవరైనా కానీ బాధ్యతాయుతమైన రాజకీయాల్లో ఉన్నప్పుడు, అది మేమైనా మీరైనా, ఆడ అంబులెన్స్ ఉంటే ఏం చేయాలి? మీరు పక్కకు తప్పుకోవాలి, పక్కకు ఆ అంబులెన్స్ని పంపించాలి. మీరు పంపించారా? ఆ 10వ తరగతి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, అక్కడున్న హాల్ టికెట్ చూపిస్తుంటే కూడా మీరు తప్పుకోలేదంటే మిమ్మల్ని ఉన్మాదులు అనాలా, రాక్షసులు అనాలా, ఏమనాలి మిమ్మల్ని? ఒక పక్క తిరుమలకు దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తుల్ని అక్కడే ఆపేశారు. బస్ స్టాండ్ కూడల్లో ఈరోజు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? మేము అడుగుతున్నాం సూటిగా. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తుల్ని మీరందరూ అడ్డుకుంటూ ఉంటే ఏం సంకేతాలు పంపిస్తున్నారు? శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని చూస్తున్నారా? తిరుపతిలో శాంతి భద్రతలు లేదని చూపిస్తున్నారా? ఏం చేయాలనుకుంటున్నారని అడుగుతున్నాం. కరుణాకర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, దీనికి మీ సమాధానం ఏంటని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు బాధ్యత లేదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. మీరే దాడి చేసి బిఆర్ నాయుడు గారి పైకి దాడి చేసిన ఎవరు? ఆయన ఏమన్నా మీ ఇంటికాయకి వచ్చారా? కరుణాకర్ రెడ్డి గారి ఇంటికాయకి వచ్చారా అని అడుగుతున్నాం మేము. కుటుంబ సమేతంగా ఆయన హోటల్కి వచ్చి టిఫిన్ చేయడానికి వస్తే తెల్లారే కుందికి తాగిపిచ్చి పంపించింది మీరు కాదు. అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉంటే వాళ్ళ మీద దాడి చేయలేదు మీరు. మీరే దాడి చేసి, మీరే అశాంతి నెలకొల్పి, లా అండ్ ఆర్డర్ని మీ చేతిలో తీసుకొని మళ్ళీ ఈరోజు ధర్నాకు పిలిపించారంటే దాని అర్థం ఏంటి? ఏం దాడులు చేసి అరెస్ట్ చేయరా? కేసులు పెట్టరా? గతంలో మీ హయాంలో అసలు ఇంట్లో నుంచి అన్న బయట రానిచ్చారా? మేము ఎస్పీ గారిని, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. బిఆర్ నాయుడు గారి పైన దాడి చేసిన వాళ్ళ మీద హత్యాయత్నం కేసుతో పాటు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారి మీద, డీజీపీ గారి మీద కూడా ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఉన్మాదులాగా ప్రవర్తిస్తున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్కు వెళ్ళాల్సిన పిల్లలు ఆర్తనాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? దర్శనానికి సకాలంలో వెళ్ళనీయకుండా అడ్డుకున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి.
ఇంతమంది 500 రూపాయలు బిర్యానీ పట్టాలు ఇచ్చి తెల్లారే కుందికంతా రోడ్డు మీద వాళ్ళందరినీ పోగు చేసి ఉన్మాదుల్లాగా తిరుపతిలో ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? తిరుపతి ఎంత పవిత్రమైంది. తిరుపతిని పవిత్రత కాపాడడంలో ప్రతి ఒక్క పౌరుడి మీద బాధ్యత ఉంది. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ రోజు ఇలాంటి ఆలోచన కూడా మాకు రాలా. మా నాయకుడు అలాంటి వాటిని ఉపేక్షించే వాళ్ళు కాదు. స్వామివారి పవిత్రతను కాపాడడంలో కానీ భక్తుల మనోభావాల విషయంలో ఈ కూటమి ప్రభుత్వం రాజీ పడదు. ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదు. మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అక్కడ ఆ అంబులెన్స్లో ఎవరైతే బాధింపబడ్డ వ్యక్తి ఉన్నారో అతనికి జరగడానికి జరిగితే ఎవరు వెంటనే అక్కడ ఉన్న వ్యక్తులపైన దాని కారకులపైన చర్యలు తీసుకోవాలి. నిత్యం తిరుపతి శాంతి భద్రతల కాపాడడంలో కూటమి ప్రభుత్వం రాజీ లేకుండా పనిచేస్తుంటే వీళ్ళు ఉన్మాదుల్లాగా రోజుకొక సంఘటనను క్రియేట్ చేస్తున్నారు. స్వామివారితో రాజకీయాలు చేస్తున్నారు. స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. 365 రోజులు ఉంటే 365 రోజులు కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీటే. ఏమయ్యా కరుణాకర్ రెడ్డి, మేము అడుగుతున్నాం, నీకు వేరే పని లేదా? స్వామివారితోనే రోజు రాజకీయమా? ఏమైపోతాడో కానీ స్వామివారితో పెట్టుకుంటే మటుకు పుట్టగతులుండవు. కరుణాకర్ రెడ్డి, పుట్టగతులుండవు. స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఏమైపోయారో అందరికీ తెలుసు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అన్నీ చూస్తున్నాడు ఆ భగవంతుడు. కాబట్టే మీ బతికిలా అయిపోయింది. మళ్ళీ స్వామివారితో రోజు పెట్టుకుంటున్నారు. నిన్న బిఆర్ నాయుడు గారి మీద జరిగిన సంఘటన చింతిస్తున్నాం, బాధేస్తుంది. ఇలాంటి పునరావృతం కాకూడదు. ఎవరిని వదిలిపెట్టం. బిఆర్ నాయుడు గారికి సంఘీభావం తెలుపుతూనే బిఆర్ నాయుడు గారు సతీమణి గారు నిన్న భయాందోళనకు కూడా గురయ్యారు. ఆమెకు కూడా నిన్న ఏం చెప్పాలో మాకు కూడా అర్థం కాల. ఎందుకంటే ఆ తల్లి నిన్న మేము కూడా చూసాం, భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో తిరుపతిలో ఇలాంటి సంఘటనలు కానీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గౌరవ ఎస్పీ గారి మీద, డీజీపీ గారి మీద ఉంది. ఇలాంటి వాళ్ళని కూకటి వేళ్లతో కూడా వేరేయాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన చూసినప్పుడు వాళ్ళు కర్రలతో, రాళ్లతో, తర్వాత తాగేసి వచ్చారు. అక్కడ కానీ ఏమాత్రం పోలీసులు కానీ కొద్దిగా ఉదాసీనత వ్యవహరించినా బిఆర్ నాయుడు గారి ప్రాణహాని ఖచ్చితంగా జరిగేది. హత్యాయత్నంగానే అక్కడ జరిగింది. కాబట్టి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కూడా, ఎందుకంటే బిఆర్ నాయుడు గారితో పాటు అక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న కొంతమందిని వ్యక్తిగతంగా కూడా దూషించడం జరిగింది. ఎవరైతే అక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళను కూడా కులాలను అడ్డం పెట్టుకొని దూషించారు. దాని మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అవ్వాలంటే చట్ట ప్రకారం ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద చేయడంతో పాటు ఇలాంటి చోటా మోటా నాయకులందరినీ కూడా వాళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశాం.